హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రానైట్ ఆటోమొబైల్స్. నేను మీ అనిల్. ఈరోజు మనం i20 N-Line అనేది రివ్యూ చేస్తున్నాం అండి. రివ్యూ కంప్లీట్ వాక్ అరౌండ్ వీడియో అయితే చూద్దాం ఇప్పుడు. సో ఈ వీడియోలో మీకు ఒక విషయం అయితే చెప్తాను. జనరల్ i20కి N-Lineకి ఉన్న వేరియేషన్స్ అనేది మీకు ఈ వీడియోలో అనేది మీకు క్లియర్గా చెప్తాను. సో హెడ్లైట్స్ మనం చూసుకుంటే దీనిలో ఆస్టాలో ఏదైతే హెడ్లైట్స్ వస్తాయో దానికి ఆల్మోస్ట్ సేమ్ వస్తాయండి. అండ్ గ్రిల్ విషయానికి వచ్చేసరికి గ్రిల్ మాత్రం డిఫరెంట్ గ్రిల్ అయితే వస్తుంది. ఇది N అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది, N-Line బ్యాడ్జింగ్ ఉంటుంది. అండ్ వీటిలో కూడా డిఫరెంట్ గ్రిల్ అయితే మనకి ఇచ్చారు. అండ్ కంప్లీట్గా బాడీలో ఏంటంటే బంపర్ చూసుకున్నా, మనకి డోర్స్కి చూసుకున్నా ఈ రెడ్ కలర్ అనేది చాలా ఎక్కువ ఇది అనేది యూజ్ చేయడం జరిగిందండి. సో బంపర్లో రెడ్ కలర్ ఉంటుంది, డోర్ హ్యాండిల్స్లో రెడ్ కలర్ ఉంటుంది. సైడ్ మనకి ఇక్కడ ఇది ఏదైతే రైలింగ్ ఉంటుందో రైలింగ్లో కూడా మనకి రెడ్ కలర్ ఉంటుంది. N-Line బ్యాడ్జింగ్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు మనం, చాలా బాగా అయితే ఇచ్చారు. టైర్ ప్రొఫైల్ కోసం మనం మాట్లాడుకుంటే టైర్ మనకి R16లో వస్తుందండి. ఇది 195/55 R16లో అయితే వస్తుంది. N-Line alloy wheels అనేది ఇక్కడ చూడొచ్చు, చాలా బాగుంటాయి అనమాట N-Lineవి. అండ్ రెగ్యులర్ i20తో కంపేర్ చేస్తే ఇది కొంచెం లుక్ అనేది కొంచెం బాగా కనిపిస్తుంది. అండ్ మధ్యలో కూడా మనకి హ్యుండై కాకుండా N-Line బ్యాడ్జింగ్ అనేది ఉంటుంది. సో డిస్క్ బ్రేక్స్ అనేవి మీరు చూసుకుంటే ఈ వెహికల్లో 4 వీల్స్కి డిస్క్ బ్రేక్స్ వస్తాయండి. అండ్ బ్రేక్ క్యాలిపర్స్ చూసుకుంటే ఇక్కడ రెడ్ కలర్స్లో అనేది మనకి ఇచ్చారు. సో డ్రైవర్ సైడ్ అనేది మనకి రిక్వెస్ట్ సెన్సార్ ప్రొవైడ్ చేశారండి. అండ్ మిర్రర్స్ విషయానికి వస్తే ఇది ఫోల్డబుల్ మిర్రర్స్ ఇవి. సో ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ మిర్రర్. మనం రేస్ ప్రొఫైల్ చూసుకుంటే కనుక స్పాయిలర్ అనేది పియానో బ్లాక్ ఫినిష్తో ఇచ్చారు. సో ఇది చాలా బాగుంది మనకి. అండ్ గ్లాస్ వచ్చేసరికి డీఫోగర్తో పాటు మనకి వైపర్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ సైడ్ ఏదైతే మనకి క్యాప్స్ ప్రొవైడ్ చేశారో ఇది స్పాయిలర్కి అటాచబుల్గా కంప్లీట్ లుక్నే చేంజ్ చేసింది, చాలా చాలా బాగుంది ఇది. అండ్ లైట్స్ విషయానికి వచ్చి రెగ్యులర్ i20కి N-Lineకి ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. ఇక్కడ వచ్చి మనకి బ్యాడ్జింగ్ అనేది ఇచ్చారు. అండ్ కింద ఏదైతే బంపర్ ఉందో ఈ బంపర్ మాత్రం ఇది చాలా చాలా బాగుంది. కిందన అటాచ్మెంట్ అనేది వచ్చింది మనకి పియానో బ్లాక్ ఫినిష్తో, ఇది బాగుంది. అండ్ ఎగ్జాస్ట్ కూడా యాక్చువల్గా N-Lineకి మాత్రం ఇలా వస్తుంది ఎగ్జాస్ట్. నార్మల్ వెహికల్కి వచ్చి కిందకి వస్తుంది. ఎగ్జాస్ట్ కూడా దీంట్లో లుక్ అనేది తీసుకొస్తుంది. షార్క్ ఫిన్ యాంటీనా వచ్చి బాడీ కలర్లో వచ్చిందండి. ఇది కూడా పియానో బ్లాక్లో ఇస్తే ఇంకొంచెం బాగుండేది. ఇక్కడ అన్లాక్ లివర్ చూసుకుంటే మనకి సెరామిక్ ఫినిష్తో వచ్చింది, చాలా బాగుందండి. అండ్ ఇక్కడ డోర్ పాకెట్లో మనకి N-Lineకి మాత్రమే ఈ రెడ్ కలర్ అనేది లైనింగ్ ప్రొవైడ్ చేశారు, ఇది కూడా చాలా బాగుంది. అండ్ విండోస్ విషయానికి వస్తే డ్రైవర్ సైడ్ ఉంది సింగిల్ టచ్ అండి, ఆటోమేటిక్ది. రిమైనింగ్ అనే నార్మల్వి. ఇది వచ్చి విండో లాక్ అండ్ వెహికల్ లాక్ అండ్ అన్లాక్. ఇది మిర్రర్ అడ్జస్ట్మెంట్ది. ఈ బటన్ వచ్చి మీకు తెలుసు కదా, ఫోల్డబుల్ మిర్రర్స్ అది. అండ్ స్టీరింగ్ కోసం మనం మాట్లాడుకుంటే సో కంప్లీట్గా లెదర్ స్టీరింగ్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారండి. అండ్ దీంట్లో జనరల్గా i20లో మనకి ఇలా ఇప్పుడు కొత్తగా వచ్చి ఇలా రింగ్లా వస్తుంది స్టీరింగ్, ఇదైతే చాలా బాగుంది. అండ్ అంటే హ్యుండై లోగో కూడా మీరు చూడవచ్చు, ఇక్కడ ఒక డల్ సిల్వర్ ఫినిష్లో అయితే మనకి ఇచ్చారు, చాలా చాలా బాగుంది. అండ్ దానికి తగ్గట్టు మనకి పెడల్ షిఫ్టర్స్ చూడొచ్చు. పెడల్ షిఫ్టర్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి, అంటే ఒక స్పోర్టీ లుక్ని అయితే తీసుకొచ్చాయి. ఎందుకంటే ఈ లుక్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ పియానో బ్లాక్ ఫినిష్తో ఇక్కడ లైనింగ్ ప్రొవైడ్ చేశారు, ఎంత బాగుందంటే అంత బాగుంది ఇది. అండ్ ఇక్కడ బటన్స్ చూడొచ్చు, ఇవి క్రూజ్ కంట్రోల్వి. అండ్ ఇది వచ్చి MMID ట్రిప్ది బటన్ ఇది. అండ్ ఇది వచ్చి క్రూజ్ కంట్రోల్ రెజ్యూము అండ్ ప్లే ఇది. ఇక్కడ చూడొచ్చు మీరు మోడ్ బటను, వాయిస్ కమాండ్ది. అండ్ ఇది వచ్చి వాల్యూమ్ బటన్, ఇది వచ్చి ట్రాక్ సీకర్. డెడికేటెడ్గా కాల్ లిఫ్ట్ చేయడానికి, కాల్ కట్ చేయడానికి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వచ్చి సెరామిక్ బ్లాక్ అంటారు దీన్ని. ఫెంటాస్టిక్ లుక్ అయితే ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ N-Line బ్యాడ్జింగ్. సో ఓవరాల్గా స్టీరింగ్ అయితే మాత్రం నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ వచ్చి మనకి పుష్ స్టార్ట్ బటన్ ఇక్కడ చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడ వచ్చి ఇది ట్రాక్షన్ కంట్రోల్, ఇది వచ్చి వ్యూ అనమాట, వ్యూకి డెడికేటెడ్గా రేర్ వ్యూ డైరెక్ట్గా. అండ్ ఇది వచ్చి హెడ్లైట్ లెవెల్ అడ్జస్టర్ ఇది. అండ్ ఈ వెహికల్లో మనకి కంప్లీట్గా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది డిజిటల్గా రావడం జరుగుతుంది. అండ్ మధ్యలో వచ్చి MMID చిన్న 2 inches అనేది ఉంటుంది దీంట్లో. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఆటోమేటిక్ హెడ్లైట్స్తో వస్తుంది. హెడ్లైట్స్ అనేవి ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ సిగ్నల్ ఇండికేటర్ కూడా దీంట్లో ఉంటుంది. కార్ విషయానికి వస్తే మనకి రెడ్ కలర్ అనేది మోస్ట్లీ మనకి ఎలివేట్ చేశారనమాట బ్లాక్లో. సో దట్ లుక్ కూడా బాగుంది పెర్ఫార్మెన్స్తో పాటు. అండ్ ఇక్కడ మీరు చూడవచ్చు గేర్ నాబ్ మీద అండ్ సీట్స్లోని అండ్ AC కంట్రోల్స్ మీద
నెక్స్ట్ వచ్చి ఏసీ ఫ్యాన్ కంట్రోల్స్ మీద, ఏసీ వెంట్స్ మీద సో రెడ్ కలర్ అనేది ఎలివేట్ చేశారనమాట. ఇన్ఫోటైన్మెంట్ విషయానికి వస్తే మనకు ఆల్మోస్ట్ ఇది 12 ఇంచ్ది వస్తుంది అనుకుంటా. దీంట్లో చాలా అయితే బాగుంది, ఇది క్లారిటీ కూడా చాలా చాలా బాగుంది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ది. సో దీంట్లో మనకి బ్లూలింక్ ఉంటుంది. బ్లూలింక్ అంటే ఇంక అందరికీ తెలిసింది, ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఉంటాయి దాంట్లో. అండ్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో అనేది వైర్లెస్లో రావడం జరుగుతుంది. అండ్ మిర్రర్ విషయానికి వస్తే ఇక్కడ మనకి సాస్ బటన్ ఇచ్చారు, టోయింగ్ బటన్. అండ్ ఇది వన్ టచ్ బ్లూలింక్ అనమాట ఇది. సో ఈ బటన్ ప్రెస్ చేస్తే వాయిస్ కమాండ్ మనం ఏం చెప్పినా సరే వింటుంది. సో i20 లైన్లో మనకి దీంట్లో వచ్చి మనకి 4 స్పీకర్స్ 2 ట్వీటర్స్ వస్తాయండి. బట్ బోస్ సౌండ్ సిస్టమ్ అనేది వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట సౌండ్ అయితే దీంట్లో. అండ్ రెగ్యులర్ i20లో కూడా యాస్టాలో ఉంటుంది, యాస్టా ఆప్షనల్లో బోస్తోనే వస్తుంది. సో బాగానే ఉంటుంది మ్యూజిక్ సిస్టమ్ అయితే మనకి. ఈ వెహికల్లో వచ్చేసరికి మనకి సేఫ్టీ విషయంలో 6 ఎయిర్ బ్యాగ్స్తో అయితే వెహికల్ వస్తుందండి. అది చాలా మంచి విషయం చెప్పాలి, ఎందుకంటే హ్యాచ్ బ్యాగ్లో 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి చాలా చాలా మంచి విషయం. అండ్ దీంట్లో మనకి సన్ రూఫ్ చూడొచ్చు, సన్ రూఫ్ ఉంటుంది, సన్ గ్లాస్ హోల్డర్ ఉంటుంది. ఇదైతే ఇంకో విషయం ఏంటంటే మనకి రూఫ్ అనేది మనకి బ్లాక్ కలర్లో వస్తుంది. సో దట్ ఏంటంటే మీకు నార్మల్ i20 కన్నా ప్రీమియం లుక్ అయితే కనిపిస్తుంది అనమాట. i20కి దీనికి ఓన్లీ జనరల్గా ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఒక్కటే వేరియేషన్ అని అనుకుంటారు. ఇంజిన్ పర్ఫార్మెన్స్తో పాటు లుక్స్లో చాలా చాలా వేరియేషన్స్ అయితే ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి ఆన్లైన్లో. అండ్ కంప్లీట్ రూఫ్ దగ్గర నుంచి, ఏంబియంట్ లైట్ దగ్గర నుంచి, అండ్ బ్లాక్ ఇంటీరియర్స్లో మీకు ఆ రెడ్ కలర్ ఎలివేట్ చేసే విధానం కానీ, అండ్ స్టీరింగ్ విషయంలో ఎస్పెషల్లీ చెప్తున్నాను. అండ్ మీకు ఏదైతే పెడల్ షిఫ్టర్స్ కానీ, లేకపోతే ఇక్కడ హ్యుండై లోగో కానీ, ఈ పియానో బ్లాక్ ఫినిష్ కానీ, ఇవన్నీ చాలా చాలా బాగుంటాయండి. అంటే ఒక ప్రీమియం కార్ సెగ్మెంట్ వెహికల్లో కూర్చునే ఫీలింగ్ ఉంటుంది అనమాట. రెగ్యులర్ i20లో ఆ ఫీల్ అయితే ఉండదు. సో రేర్ సైడ్ కంఫర్ట్ వచ్చేసరికి చాలా బాగుందండి. సో నీ రూమ్ చూసుకుంటే మనకి ఎక్కువగానే ఉంది, అండ్ లెగ్ రూమ్ కూడా కొంచెం ఉంది. సో 2 మెంబర్స్ అయితే చాలా హ్యాపీగా కూర్చోవచ్చు. థర్డ్ మెంబర్ వచ్చేసరికి చిన్న హంప్ ఉంది, సో దట్ కొంచెం ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం ఆమ్రెస్ట్ ప్రొవైడ్ చేశారు. సో 2 మెంబర్స్కి అయితే కంఫర్ట్ ఉంటుంది. థర్డ్ మెంబర్ చిన్నపిల్లలు అయితే థర్డ్ మెంబర్కి కూడా ఓకే. బట్ పెద్దోళ్ళు 3 కూర్చోాలనుకుంటే సెంటర్లో కూర్చునే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు, ఎందుకంటే హెడ్ రెస్ట్ కూడా 2 ప్రొవైడ్ చేశారు దీనికి. అండ్ రేర్ సైడ్ అయితే మనకి ఏసీ వెంట్స్ ఉన్నాయి చూడొచ్చు, కింద ఒక పాకెట్ అయితే ఇచ్చారు. అండ్ అక్కడ వచ్చి మనకి USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఒకటి ఉంది. సో ఇది ఏసీ వీడియో. సో ఈ వెహికల్ వచ్చి 2022 మోడల్, 23 రిజిస్ట్రేషన్. సో దీని కాస్ట్ వచ్చేసరికి మనకి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 16 lakhs అవుతుందండి. బట్ ఈ వెహికల్ మీరు ఏదైతే వీడియోలో చూసారో ఈ వెహికల్ అయితే సేల్కి ఉంది. సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 11,50,000 ఉంది. ఆల్మోస్ట్ మీకు 4.5 lakhs అయితే మీరు సేవ్ చేయొచ్చు. బట్ జస్ట్ ఓన్లీ 10,000 కిలోమీటర్స్ అయితే వెహికల్ తిరిగింది, కంప్లీట్ వారంటీతో ఉంది వెహికల్. సో ఈ వెహికల్ కోసం ఎవరికైనా అంటే డీటెయిల్స్ కోసం కానీ, లేకపోతే సేల్ పర్పస్ కానీ మీరు ఎంక్వైరీ చేయాలనుకుంటే మేము డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేసాం, మీరు మెసేజ్ చేయండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.